ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారిని తిట్టడం జరిగింది బాగా. అంటే జాతిపిత అంటే ఎవడరా జాతిపిత, ఎవరికి రా నువ్వు జాతిపిత అని. ఆ వర్డ్స్ మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఒకళ్ళ దగ్గర ఉంటే ఈడ్చి చంపమిక్కలు కొట్టాలనిపించింది. ఎందుకంటే చిన్న లేదు పెద్ద లేదు, ఎట్లా ఇప్పుడు తనున్నది ఒక ముఖ్యమైన హోదాలో, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండటం మాట్లాడచ్చా? రారా పోరా అని పెద్ద ఆయనని పట్టుకొని ఇంకోటి ఆయన ముందర నువ్వెంత నీకు అపాయింట్మెంట్ కోసం తెలంగాణ భవన్లో పోర్టుకోలో వెయిట్ చేసేవాడు ఎప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం. నేను అనేది చిన్న పెద్ద ఏది లేదా, తెలంగాణ తెచ్చిండు కదా ఆయన ఇష్టం వచ్చినట్టు అనొచ్చా మాటలు? ఏదన్నా కానీ ఆయన సంస్కారం అది. మీరు చూస్తున్నారా సార్ తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి రావడము? ఎందుకు చూడలేదు? చాలా సార్లు. ఎందుకు చూడలేదు? చాలా సార్లు అడిగేటోడు అపాయింట్మెంట్ కోసం మిమ్మల్ని కూడా. నేను కూడా ఉంటున్నప్పుడు కానీ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. మీరు నేను అబ్జర్వ్ చేసేది. ఓకే, అంటే ఆయనకు జెడ్పీటీసీ టికెటే ఇవ్వలేదు కేసీఆర్. ఇవ్వలేదు. కేసీఆర్ దాకా కూడా రాలేదు అది. జడ్చర్ల లక్ష్మారెడ్డి రిజెక్ట్ చేసిండు ఆయన. ఓకే, జడ్చర్లలో ఆయన లక్ష్మారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఓకే, ఈయన అక్కడ జెడ్పీటీసీకి అప్లై చేసి ఇవ్వలేదు, ఆయన టికెట్ ఇవ్వలేదు. ఓకే, సో అది కాస్త ఇండిపెండెంట్ గా పోటీ చేసినాడు రేవంత్ రెడ్డి. చేసిండు, గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు. ఆ లోకల్ బాడీస్ దానిలో ఆయన జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు. జెడ్పీటీసీ అయినాక లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీ అయ్యిండు. చంద్రబాబు సపోర్ట్ చేశాడు. తర్వాత ఆయన పార్టీలోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ సపోర్ట్తోనే ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యండి ఆయన. టీడీపీ టీఆర్ఎస్ కలిసి 2009లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే, మా కూటమిలో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనేమో నేనే కేసీఆర్ గెలవడానికి నేనే కారణము కావచ్చు, తిరిగినా అని చెప్పి. నేను ఏమంటున్నా కాదని నేను అన్నా, పరస్పరం సపోర్ట్ చేసుకున్నాను. లేదు, నేను ఏమంటున్నా అంటే టీడీపీ అండ్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. కొడంగల్లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయన సపోర్ట్ లేకుండా కేసీఆర్ గెలుస్తాడా? ఓకే, డెఫినెట్గా ఆయన సపోర్ట్ ఉంటుంది కదా. ఆయన కూడా గెలవడానికి వీళ్ళ సపోర్ట్. ఆయన కొడంగలే కాదా ఆయనది? మరి అక్కడ కానికాడ అనిపోయిండు, కానికాడి ఇనవేయండు. ఈయన మహబూబ్నగర్ కాదు, ఆయన కొడంగల్ కాదు. అట్లా ఏది ఎట్లున్నా ఒక డైనమిక్ లీడర్ అన్న అనుమానం లేదు రేవంత్ రెడ్డి. రాదనుకున్న కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చాడు. సరే, వెనకాల చంద్రబాబు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. బట్ ఆయన భాష మారాలి. ఆయన కేసీఆర్ మీద పరుష పదాలు వాడడం అనేది బంద్ చేయకపోతే, ఉన్నతనంగా ఉంటే ఆయన శోభనిస్తుంది. ఆయనకున్న డైనమిజానికి, ఆయనకున్న టాలెంట్, అది అదనపు వాల్యూ అడిషన్ అవుతుంది. వాల్యూ అడిషనే కాదు, అది ఉండాలి ఆయనకి. అది లేకపోతే విలువ దిగజారుతుంది. ఓకే, సో మొన్న మోడీ హైదరాబాద్ టూర్ ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? మంచిగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చాడు. ఆయన కలవాల్సిన వాళ్ళందరినీ కలిశాడు. ఒక హాస్పిటల్ ఇనాగరేషన్లో పాల్గొన్నాడు. మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన. తప్పేముంది? రైట్. ఒకటే సభా వేదిక పైన రేవంత్ రెడ్డి నుంచి అది అధికారికంగా జరిగిన సభ, అది హైటెక్స్లో జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం కలిసి చేసింది. అంటే సభా వేదిక పైన మాట్లాడుతూ తుమ్ మేరే సాత్ జోడో అంటే నాతో చేరాలనుకుంటున్నావు. ఏంటంటే మన మీడియా కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంది. మీడియానా సార్? మీడియా ఎందుకు చేస్తుంది అంటే సెన్సేషన్ కావాలి. హెడ్డింగ్స్ అట్లనే పెడతారు, తమ్మునేల్స్ అట్లనే పెడతారు, పత్రికలలో అట్లుంది. నేను ఒక ఛానల్ వాళ్ళు మీరు వినండి సార్ ఏం మాట్లాడండు అంటే 2 సార్లు విని నా కామెంట్స్లో చెప్పిన నేను, జోడో అన్నది 30 ట్రిలియన్ ఎకానమీకి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అంతకంటే ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మీ 30 ట్రిలియన్లో ఒక 3 ట్రిలియన్ నేను ఇస్తాను అన్నాడు. మా స్టేట్ నుంచి ఒక 10%, ఇప్పుడు 5% ఇస్తున్నాము, మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము 10% ఇస్తాము. 30 అంటే 34 వరకు ఒక 1 ట్రిలియన్, 47 వరకు ఇంకో 2 ట్రిలియన్. అంటే మోడీది కూడా 2047కి స్వాతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు అయింది కాబట్టి 30 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు. అయితే దానిలో మా ప్రాజెక్టులన్నింటినీ టాస్క్ ఫోర్స్ పెట్టి మీరు క్లియర్ చేయండి, అత్యంత అంటే ప్రాధాన్యత ఇచ్చి ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టి వెంటనే మీరు క్లియర్ చేసినట్టయితే మేము కూడా మీకు ఒక 3 ట్రిలియన్ ఇస్తామని చెప్పాడు. ఓకే, తప్పేం లేదు, అందులో టాస్క్ ఫోర్స్ పెట్టవచ్చు. ఎందుకంటే 6 గ్రోత్ ఇంజన్స్ అని అన్నారు. 6 మెట్రోస్లలో హైదరాబాద్ ఉంది. ఉన్నప్పుడు ఇవి గ్రోత్ ఇంజన్స్ అయినప్పుడు టాస్క్ ఫోర్స్ పెట్టాలి. రేవంత్ రెడ్డి డిమాండ్ కరెక్టే. మోడీ అన్నది ఏంటంటే మేరీ సాత్ జోడో అంటే ప్రోగ్రెస్లో జోడో అని, పార్టీలో కాదు. పార్టీ వేదిక మీద అంటే ఇప్పుడు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో పార్టీ మీటింగ్ జరిగింది, అక్కడ అంటే మనం తప్పట్టేది వాళ్ళు. రెండవది అధికారిక వేదిక మీద రేవంత్ రెడ్డి పార్టీ పాలిటిక్స్ మాట్లాడతాడు వేరే కాడ, అక్కడ మాట్లాడలేదు.
బయట మాట్లాడతాడు. ఎందుకంటే కాళేశ్వరం మీటింగ్ పెట్టి కేసీఆర్ని పొట్టు తిట్టిండు. రైట్. అది అధికారులు ఉన్నారు పక్కనంతా, అది చేయకూడని పనులు. బట్ మోడీకి సంస్కారం ఉంది, విజ్ఞత ఉన్నది, గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రి. ఆయన రాజకీయాలు చేయడు వేదిక మీద. జోడో అన్నది గ్రోత్లో, ఓకే. కాబట్టి దాన్ని తప్పుగా వక్రీకరించడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడ చేరుస్తా అని చెప్పేసి. అట్లాగా జోడో అంటే మనం జోడో కలిసి డెవలప్ చేద్దాము అని. మీరు ఈ గ్రోత్లో నాతో ఉండండి, ఈ అభివృద్ధిలో నాతో ఉండండి, అక్కడికి తీసుకెళ్తా. అదేంటంటే దాని విషయంలో కూడా తప్పుదారి పట్టించాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు అదివరకు గుజరాత్కి ఎట్లా ఫండ్స్ ఇచ్చారో 10 ఏళ్ళు మాకు కూడా ఇవ్వండి తెలంగాణకు అంటే, ఆయన ఏమన్నాడు, నీ కోరికను నేను మన్నిస్తే, నువ్వు అడిగినావు కదా 10 ఏళ్ళు ఎట్లా గుజరాత్కి ఇచ్చినావు, నీకు అట్లా ఇవ్వమంటున్నావు కదా, అట్లా ఇస్తే నువ్వు ఎప్పటికీ గుజరాత్ను చేరలేవు అన్నాడు. ఎందుకంటే నీ లక్ష్యాలు చేరలేవు అన్నాడు. ఎందుకు అంటే గుజరాత్కి ఇస్తున్న దానికంటే మీకు ఎక్కువ ఇస్తున్నా. రైట్. ఇప్పుడు నువ్వు అడిగిన దాన్ని నేను పాటించింది అనుకో, తగ్గుతుంది, ఆదా అవుతా. కాబట్టి అవి ఆ పూంచనే ఆసక్తే అట్లా మాట్లాడు మోడీ. కాబట్టి దాన్ని తప్పుగా డిస్టార్ట్ చేయకూడదు. ఎప్పుడో ఎవరో లోకల్ కార్పొరేటర్ మాట్లాడిన దాన్ని వక్రీకరించినట్టుగా మనం ప్రధానమంత్రి స్పీచ్ని అట్లా వక్రీకరించడం అనేది సరైనది కాదు అనేది నేను మీడియాకు చెప్పదలుచు. ముఖ్యంగా ఆయన పెట్రోల్ వాడకం తక్కువ చేయండి, మంచిదే, గోల్డ్ కొనకండి అని చెప్తాను. మంచిదే. ప్రతి ఒక్కరు కూడా వారంలో 5 రోజులు 6 రోజులు బయట తిరుగుతాం కదా, ఒక 2 రోజులు కనుక తిరుగుడు ఆపేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, సేవింగ్ ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. మోడీ చెప్పిన అన్ని నేను బేషరతుగా సమర్థిస్తాను. కాకుండా అది కేవలం మనకు చెప్పడం కాదు, ఆయన కూడా ఫాలో కావాలి. ఎందుకంటే అన్నెసరిగా కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ప్రధానమంత్రి పోయి పాల్గొంటే ఎట్లుంటది, ఖర్చు తగ్గాలి కదా. ఇప్పుడు రాజ్భవన్ ఉంది ఇక్కడ, ఏది బొలారంలో, రాష్ట్రపతి నిలయం. వెనకట ఏంటంటే ఆ రాష్ట్రపతి నిలయంలో మనకు వాళ్ళు ఓన్లీ రెసిడెంట్ ఉండేవాడు, బ్రిటిష్ అధినేత ఉండేవాడు. ఇప్పుడేమైంది, ఏదో నవంబర్లో డిసెంబర్లో చలికాలము ఓ వారం రోజుల కోసమో 5 రోజుల కోసమో రాష్ట్రపతి వస్తుంది. కానీ 400 మంది 500 మంది పనిచేయాలి, ఆడ ఇంకెక్కువ మంది పనిచేయాలి. ఇదంతా వేస్ట్ కదా. వచ్చినప్పుడే 4 రోజులు దాన్ని చేసుకోవచ్చు కదా. అంత పెద్ద విలాసాలు అవసరమా ఇప్పుడు రాష్ట్రపతులకు? అవి తగ్గిద్దాం మరి. మోడీ పర్యటనప్పుడు కొన్ని వేల మంది బందోబస్తులో ఉంటారు. వాళ్ళు వారం రోజుల నుంచే బైక్ల మీద తిరుగుతూ ఉంటారు. మరి అన్నెసరీ పర్యటనలు నీకెందుకు? నేనేమంటున్నా అంటే, ఎదుటి వారికి చెప్పినప్పుడు మనం పాటించడం చాలా ఇంపార్టెంట్. నీ పర్యటనల ఖర్చు తగ్గించుకో. మొన్న వచ్చిన సభ ఉద్దేశం ఏంటి సార్? సభ ఎందుకు పెట్టినారు? పార్టీని బలోపేతం చేయడానికి. ఇక్కడ వాళ్ళ పేరు జనాగ్రహ సభ అని పెట్టినారు. ఆగ్రహం ఎవరి మీద? జనాగ్రహ సభ ఏంది అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రితో స్నేహంగా కనబడ్డాడు ఆయన. ఆగ్రహం ఎవరి మీద? జనాలు ఆగ్రహంగా ఉన్నారా? జనాలు ఆగ్రహంగా ఉంటే ఎక్కడ కనబడ్డది? ఏదన్నా కానీ అదేంటంటే ఆయన తెలంగాణ మీద కన్ను పడ్డదని చెప్పడానికి. సార్ ఉందా సార్ స్కోప్? మొన్న 5 రాష్ట్రాలకు నాకు తెలిసి అయితే స్కోప్. వెస్ట్ బెంగాల్, అస్సాం ఏమో ఆల్రెడీ. మీరు అడిగారు కవితకు స్పేస్ ఉందా అని. బీజేపీకే స్పేస్ దొరకట్లేదు, కవిత గారికి ఏడ దొరుకుతుంది? బీజేపీ కూడా స్పేస్ లేదు. కాంగ్రెస్ వర్సెస్ మన తెలంగాణ బిడ్డ. అయినా కూడా ఉద్యమంలో ఒక్కరికి ఉంది స్పేస్. ఎవరికి సార్? బీసీ నాయకత్వానికి ఉందా సార్? ఉన్నది, కానీ బీసీ నాయకులు సరిగా బీసీ చేసుకోవాలి. ఇంకా టైం ఉంది కదా. మల్లన్న పార్టీ పెట్టాడు, ఆ పార్టీ స్పేస్ క్రియేట్ చేసుకోగలుగుతుంది. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఆయన ఒక్కడే కాదు, ఆయన అందరితో బీసీ నాయకులను కొంత తన దిక్కు తెచ్చుకోవాలి. దాని బలోపేతం టీఆర్పీ అందరిని కలుపుకోవాలి, లేదా ఇంకో కొత్త పార్టీ రావాలి. ఏదో ఒకటైతే బీసీలకు స్కోప్ ఉంది. ఒకవేళ ఏదన్నా బీసీ వాయిస్ ఉంది కానీ పార్టీ లేదు, ఉన్న పార్టీ ఇంకా పెంచుకోవాలి తన బలాన్ని. యాక్చువల్గా ఈటెల రాజేందర్ని బర్తరఫ్ చేసినప్పుడు ఆయన పార్టీ పెడితే స్వింగ్ వేరేలాగా ఉండేదని చాలా కాంప్రమైజ్ లో ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ఉండేవాడు. ఓకే, రేవంత్ రెడ్డి వచ్చేవాడు కాదు. ఈటెల పార్టీ పెట్టుంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఈటెల ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది. ఒక టర్మ్ కాకపోయినా సగం టర్మ్. తమిళనాడు లాగా జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఓకే, 2.5 years. ఎందుకు ఈటెల రాజేందర్ పార్టీ ఎందుకు పెట్టలేదు సార్? అది ఆయన అడగాలి. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక్కరిని పార్టీ పెడితే ముందుకు వస్తానా? అప్పుడు ఇంకా బీసీ వాయిస్ ఇంత ఇప్పుడున్నంతగా అప్పుడు రాలేదు. కాబట్టి ఆయన అంటే దానికి బీజేపీలో చేరిండు. కేసీఆర్ డైలాగ్ చెప్పాలంటే పార్టీ అంటే పాన్ షాప్ కాదన్నాడు కదా. పార్టీ పెట్టాలంటే కొంచెం కష్టపడాలి, డబ్బులు పెట్టాలి, వనరులు ఉండాలి, చాలా మంది కలిసి వచ్చే వాళ్ళు కావాలి. ఇప్పుడు టీఆర్ఎస్కి ఒక నినాదం దొరికింది. రాజేందర్ కూడా బీసీ నినాదం ఉంది, కానీ తెలంగాణ నినాదం అంత పవర్ఫుల్ కాదు అది. రైట్.
అట్లా ఆయన కొంచెం ధైర్యం చేయలేదు. తిన్మార్ మళ్ళీ పార్టీ పెట్టినాడు, పార్టీ పెట్టిన తర్వాత ఊపు ఉండే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఊపు లేదు అంటే అంటే ఎప్పుడు రాదు ఊపు. ఊపు అనేది ఎలక్షన్ల ముందు వస్తుంది. ఊపు కాకుండా ఉన్నారా సార్ అంటే బీసీలు చాప కింద నీరులాగా బలోపేతం చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఒకటే వేదిక పై నుంచి మనం పోటీ చేయాలని ఒక ఉద్దేశం, ఆకాంక్ష ఉంది అందరిలో. ఇప్పుడు కేసీఆర్ గారు రాకముందు కూడా తెలంగాణ ఆకాంక్ష చాలా మందిలో ఉండే. మేము కూడా 5 ఏళ్ళు కష్టపడ్డాం అంత ముందే. ఓకే, బట్ ఆయన వచ్చినాక లీడర్ దొరికాడు కాబట్టి అది ముందుకు పోయింది. కేసీఆర్ కూడా తెలంగాణ లేదా సార్? కేసీఆర్ రాకపోయేది. మేము అంత ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు. కేసీఆర్ అప్పుడు థ్రెట్స్ కానీ థ్రెట్స్ ఏం లేవు. అంతకుముందు ఉండే. ఓకే, అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు థ్రెట్స్ ఉండే. ఎవరి నుంచి ఉండే పీపుల్స్ వార్, మావోయిస్ట్. ఓకే, అప్పుడు పీపుల్స్ వార్ పేరు అది. ఓకే, తెలంగాణ కోసం పోరాడు అంటే ఆయన ఏం చేయలే, తెలంగాణ సంబంధమే లేదు. ఆయన మినిస్టర్ ఉండే, అప్పుడు ఎన్కౌంటర్ జరిగేది. ఎవరున్నా కూడా ఎత్తుకపోయి చంపేయడము, వారెంట్ చేయడం జరిగినది. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా టీడీపీలో ఉన్నారు కాబట్టి. ఓకే, టీడీపీలో ఉన్నందుకు. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.